ప్రొక్లమేషన్ ఆఫ్ ద డిసైపుల్స్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రభు, మేము ఎలాగ వెళ్ళగలం? చదువుకోలేదే, పామరులు అని బైబిల్లో రాసిందే. వారు విద్య లేని పామరులని ఎరిగి, ఏమిటి వీరి బోధ ఇలాగుంది కనుక వారు ఏం చేయగలిగారు? భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగారు. యెరూషలేమును బోధతో నింపేశారు. ఈవేళ ప్రతి క్రైస్తవుని బాధ్యత ఈ సత్యమును చెప్పాలి. మనము ధైర్యముగా చెప్పాలి, వెనుకాడకుండా చెప్పాలి, స్పష్టముగా చెప్పాలి. అందుకని ద గాస్పల్ మస్ట్ బి క్లియర్ అంటాడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. సువార్త ఎలా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి వెరీ క్లియర్, ప్రతి వానికి అర్థమైపోవాలి. స్పర్జన్ అనే గొప్ప ప్రసంగికుడు ఏమన్నాడు? 4 మాటల్లో సువార్త చెప్పాలంటే, నాకు సమయం లేనప్పుడు 4 మాటల్లోనే సువార్త చెప్పాలంటే ఏం చెప్తాను? 4 మాటలే చెప్తాను. ఏమిటది? క్రైస్ట్ డైడ్ ఫర్ సిన్నర్స్. క్రీస్తు పాపుల కొరకు చనిపోయాడని చెప్తాను, అంతే. ఇవేమీ చెప్పలేకపోయలే కానీ యు గో అండ్ కన్వే దిస్ మెసేజ్ టు ద ఎంటైర్ వరల్డ్. అది నీకు పాసిబుల్ కానప్పుడు, సాధ్యము కానప్పుడు, యు ప్రే ఫర్ ద వరల్డ్, యు ప్రే ఫర్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. ఆ ప్రొక్లమేషన్ చేసినటువంటి వారు 318 సార్లు క్రొత్త నిబంధనలో క్రీస్తు 2వ రాకడను గురించి చెప్పబడింది. ఆ క్రీస్తు యొక్క ప్రొక్లమేషన్ క్రొత్త నిబంధనలో పౌలు గారు చేశారు, యోహాను గారు చేశారు, యాకోబు గారు చేశారు. యోధా పత్రికలో వ్రాయబడింది, ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, తెస్సలోని పత్రికలో ఉంది, 2వ పేతురులో ఉంది, యాకోబు పత్రికలో ఉంది, యోధా పత్రికలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. వాక్యాన్ని చదివితే ఎన్ని మాటలు ఉంటాయో ఆ మాటలు పట్టుకుని వెళ్ళి నీ దగ్గరే దాచుకోకుండా నీ మనసులోకి వచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ప్రేరణను ఆధారంగా చేసుకుని వెళ్ళి ఇవాళ యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు, యేసు ప్రభు వస్తున్నాడు.